సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఢిల్లీలో భారత మండపంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో భారత ప్రతిష్టకు మాయన మెచ్చ ఏర్పడింది. ఉత్తరప్రదేశ్కి చెందిన గల్గోటియా యూనివర్సిటీ పెట్టిన ఒక స్టాల్ పెట్టి ఆ స్టాల్లో అది ఒక రోబోని అంటే రోబో డాగ్ని తాము డెవలప్ చేసినట్టు చూపించింది. అట్లాగే ఈ ఇంకొకటి డ్రోన్ కూడా వాళ్ళు డ్రోన్ సాక్సర్ ఎరీనాని కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శించారు. ఈ రెండు కూడా తమ యూనివర్సిటీలో విద్యార్థులు తమ ఇన్నోవేషన్ ద్వారా తాము డెవలప్ చేసామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ వచ్చింది. డీడీలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు వాళ్ళు. అయితే తర్వాత ఇంతకీ ఆ, అసలు విషయం చూస్తే ఏం జరిగిందంటే రోబో డాగ్ని ఏదైతే వాళ్ళు అక్కడ ప్రదర్శించారో అది చైనాలో $2,800 పెట్టి కొనుక్కొచ్చిందని చెప్పేసి తేలింది. అది యూనిట్రీ GO2 రోబో డాగ్ అని చెప్పేసి గుర్తించారు. అట్లాగే ఇప్పుడు డ్రోన్ సాక్సర్ ఎరీనా కూడా అది ఆ, సౌత్ కొరియాలో తయారు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిందని చెప్పారు. ఆ, అసలు దీనికి ముందు తాను 350 కోట్లతోటి ఏఐ ఇన్నోవేషన్ డెవలప్ చేస్తుందని చెప్పేసి గల్గోటి యూనివర్సిటీ వర్గాలు ఆ, ఒక వాళ్ళు ప్రకటించారు అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ఈ వ్యవహారం బయటపడటం వల్ల వాళ్ళ స్టాల్ని తొలగించారు. దీని మీద రాజకీయంగా రకరకాలుగా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం రాహుల్ గాంధీని చైనా ఏజెంట్ అంటాం, ఇవన్నీ రాజకీయ పరంగా చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ, జనంలోకి వచ్చాయి. కానీ అసలు ఇప్పుడు ఈ గల్గోటియా ఒకటే కాదు, ఇట్లాంటి ఫేక్ యూనివర్సిటీలు, ఇట్లాంటి ఫేక్ ప్రైవేటు యూనివర్సిటీలు, ఇట్లాంటి ఫేక్ రీసెర్చ్లు, ఫేక్ వ్యవహారాలు చాలా దేశవ్యాప్తంగా జరుగుతుందనే విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చాలా కాలంగా ఇప్పుడు ఈ ప్రైవేట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒకటేమో మన పాత ప్రతిష్టని ఇప్పుడు మనం ఎప్పుడో జీరో కనిపెట్టాము, వరాహ మిహిరుడు, ఇప్పుడు భాస్కరుడు, వీళ్ళందరి గురించి, లేదంటే మనం పెద్ద టెంపుల్ ఆర్కిటెక్చర్ని మన వాళ్ళు అంతా తయారు చేశారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అసలు దేశంలో ఇప్పుడు సివి రామన్, సత్యేంద్రనాథ్ బోసు, ఒక జగదీష్ చంద్ర బోసు, ఇట్లాంటి సైంటిస్టులు ఇప్పుడు ఎందుకు అసలు పుట్టట్లేదు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు స్వామి జ్ఞానానంద న్యూక్లియర్ ఫిజిక్స్కి ఆద్యుడు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఇప్పుడు పుట్టట్లేదు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి అనే విషయాన్ని ఆలోచించలేదు. ఎంతసేపు ఏదో గతం ఎంతో గొప్పదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఫేక్ యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల వాళ్ళు పెడుతున్నారు. పెట్టినప్పుడు యూజీసీకో ర్యాంకుల కోసం లంచాలు ఇవ్వటం, దొంగ రీసెర్చ్ పేపర్లు రాయించటం, ఈ పేపర్స్ తయారు చేసే ఒక కార్టిల్ కూడా తయారైంది, దొంగ పేపర్లు తయారు చేసే కార్టిల్ కూడా తయారైంది. చాలా కాలంగా ఇట్లాంటి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ, తొక్కి పట్టడం వల్లనే ఇప్పుడు ఇట్లాంటి గల్గోటియా వంటి సంఘటనలు జరిగి ఇప్పుడు పబ్లిక్లో ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి మచ్చ ఏర్పడింది. అంటే ఇంతకు ముందు చాలా యూనివర్సిటీస్లో ఈ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే 60-70 వేలు ఇచ్చి గల్గోటి యూనివర్సిటీలో బయట ఒక పబ్లిషింగ్ కార్టెల్ నడుపుతుందని చెప్పేసి కూడా గతంలో వార్తలు వచ్చాయి. అట్లాగే ఎమిటీ యూనివర్సిటీ ఉంది. ఎమిటీ యూనివర్సిటీ విద్యార్థి ఆయేషా జైన్ కూడా ఒక ఫిర్యాదు చేయడంతో ఆ యూనివర్సిటీ మీద 2025లో సుప్రీంకోర్టు అసలు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద స్క్రూటినీకి ఆదేశించింది. ఇది 2024లో వచ్చిన ఒక రిపోర్ట్లో కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నాయి, ఈ గోస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నాయి అనేది కూడా బయటకు పడింది. అట్లాగే మణిపాలు, లవ్లీ యూనివర్సిటీ, వీళ్ళంతా కూడా ఇట్లాంటి దొంగ రీసెర్చ్ నడుపుతున్నారని చెప్పేసి అంతర్జాతీయంగా ఇప్పుడు ఆ, దొంగ పేపర్లు రాయిస్తున్నారని, ఇప్పుడు ఈ క్యూఎస్ ర్యాంకుల్లో కూడా వీళ్ళు చీటింగ్ చేస్తున్నారని చెప్పేసి తేలింది. దేశంలో దాదాపుగా 50% ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లాంటి దొంగ ర్యాంకింగ్లు, దొంగ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసు. ఆ, అట్లాగే ఇప్పుడు న్యాక్ ర్యాంకింగ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన కేఎల్సి యూనివర్సిటీకి సంబంధించిన వీసీ సారథి వర్మని, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాని, అట్లాగే రామకృష్ణ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సిబిఐ దాదాపుగా ఒక 10 మందిని గతంలో అరెస్ట్ చేసింది.
అట్లా కాకుండా ఇప్పుడు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకొని తెలంగాణలో తీసుకొని మన కళ్ళెదురుగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ, అంటే గతంలో ఇప్పుడు యూనివర్సిటీ అంటే కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో చదవద్దని చెప్పేసి యూనివర్సిటీ ఒక లిస్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీలు లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలకి అవకాశం కల్పించడం వలన, ప్రభుత్వ చట్టాల వలన ఇప్పుడు ఈ వ్యాపారం ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యాపారం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అంతర్జాతీయంగా ఇప్పుడు మేము ఆ, పెద్ద పెద్ద ప్రొఫెసర్ని తీసుకొస్తున్నాము, అంతర్జాతీయంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు కూడా ఫేక్ కాన్ఫరెన్సులు పెడుతున్నారు అనమాట. ఆ ఫేక్ కాన్ఫరెన్సులు పెట్టి యూనివర్సిటీల ర్యాంకింగ్లు ప్రతిష్ట పెంచుకోవడానికి ఇది ఒక మార్కెటింగ్ యాక్టివిటీ లాగా అయిపోయింది. అంటే ప్రభుత్వం మరో పక్కనేమో ఇంతకుముందు గతంలో ఉండే పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒరిజినల్గా క్రియేటివ్ పీపుల్, ఒరిజినల్గా ఇన్నోవేషన్ని చదువుకున్న వాళ్ళు, ఇన్నోవేషన్ని సాధించే వాళ్ళు, ఆర్ఎండి మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, చదువు సంధ్యల మీద శ్రద్ధ ఉన్న వాళ్ళని ప్రొడ్యూస్ చేసేది. అప్పుడు ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళే ఆ పబ్లిక్ యూనివర్సిటీస్కి వెళ్ళటం సాధ్యమయ్యేది. ఇప్పుడు అసలు పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫండ్స్ లేవు, ప్రొఫెసర్లు లేరు. అక్కడ ప్రొఫెసర్లే లేదు, ఏదో కాంట్రాక్ట్ టీచర్లు వాళ్ళు చెప్తుంటే వీళ్ళకి అసలు ఏ రకంగా విద్య బోధపడుతుంది, వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పాలంటే గల్గోటియా యూనివర్సిటీ వ్యవహారం బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ఫేక్ ఈ రోబోలు ఫేక్ డ్రోన్స్ బయటపడిన సందర్భంగా అయినా సరే ప్రభుత్వం అసలు ఇట్లాంటి జరుగుతున్న లోపాలని బయటకు తీసుకొచ్చి ఆ లోపాలు అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ గూగుల్ సుందర పిచాయి, అట్లాగే శామ్ ఆల్ట్మేన్, ఈ డేరియో అమియో, వీళ్ళందరూ కూడా ఆంథ్రోపిక్ సంబంధించిన డేరియో అమియో కూడా ఇప్పుడు వచ్చాడు. అట్లాగే ఫ్రాన్స్కి సంబంధించిన ఆ, అధ్యక్షుడు కూడా ఇవాళ హాజరయ్యారు. అంటే వీళ్ళందరి ఎదురుగా ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు బాగా చదువుకుని పబ్లిక్ యూనివర్సిటీస్లో సుందర పిచ్చాయి, కానీ వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే, ఆ, ఒక టాలెంటెడ్ తోటి వెళ్ళినాళ్ళు. అంటే గతంలో ఇప్పుడు కమర్షియల్గా ప్రారంభించిన ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు కూడా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా తన వ్యాపార సంస్థ అయినప్పుడు కూడా తన ట్రైనింగ్ ఇచ్చే ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది దాదాపుగా స్టాన్ఫర్డ్ స్టాండర్డ్స్లో ఉండేదని చెప్పుకుంటారు. అసలు ఇన్ఫోసిస్లో ఒక ట్రైనీగా జాబ్ దొరకటం అంటే స్టాన్ఫర్డ్లో సీట్ సంపాదించడానికి కావాల్సినంత స్థాయిలో సామర్థ్యం ఉంటేనే అక్కడ వీలవుతుందని చెప్పేవాళ్ళు. అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు మనం ఏదైతే కొత్త కొత్త టెక్నాలజీస్, ఇప్పుడు బిగ్ బిగ్ డేటా కానీ, డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆ క్యాంపస్లో స్టూడెంట్స్కి వాళ్ళకి ఒరిజినల్గా బోధించడం, ఒరిజినల్గా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా పైకి వచ్చాయి. ఇప్పుడు అమెరికాలో కూడా చాలామంది ఈ రకంగా టాలెంటెడ్ పీపుల్ తయారయ్యారు. ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే ఇప్పుడు యూనివర్సిటీస్ అందరూ కూడా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఇది అయిపోయింది. అంతేకాకుండా సాఫ్ట్వేర్లోకి వెళ్తే కోట్లాది రూపాయల జీతాలు వస్తాయని చెప్పేసి కొన్ని భ్రమలతోటి వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇక్కడ చేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మీడియాలో ఒక పెద్ద ఫ్రంట్ పేజ్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్, టీవీల్లో పెద్ద పెద్ద డాక్యుమెంటరీస్, డ్రామాస్ క్రియేట్ చేయటము, వాటన్నిటిని చూసి నిజంగానే అంత గొప్పగా ఉందని చెప్పేసి ఇప్పుడు అందరూ పోయి అక్కడ చేరటము. ఇప్పుడు వాళ్ళేమో ఈ రకమైన ఫేక్ వ్యవహారాలు చేసి ఇప్పుడు దేశానికి మచ్చ తెప్పిస్తమే కాకుండా బోళ్ళంత పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పబ్లిక్ మనీనే కనుక ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ని డెవలప్ చేయటము, నిజమైన మేధావులను డెవలప్ చేయడానికి ఉపయోగించుంటే మనకి ఈ పాటికి చాలా టాలెంటెడ్ పీపుల్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నారాయణమూర్తి కానీ లేదంటే నందన్ నీలేకని కానీ వీళ్ళందరూ కూడా ప్రై ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళంతా పబ్లిక్ యూనివర్సిటీలో వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా నందన్ నీలేకని ఇప్పుడు ఆధార్ని ఎట్లా డెవలప్ చేశాడో అట్లాంటి నందన్ నీలేకని లాంటి కావాలని చెప్పేసి ఇప్పుడు ప్రొఫెషనల్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు ఇట్లాంటి ఫేక్ యూనివర్సిటీస్లో, ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయకుండా ఇట్లా దేశం మీద వదిలేస్తే ఇప్పుడు అవి ఎక్కడి దాకా వచ్చినాయి? ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ దాకా వచ్చి అక్కడ దేశం యొక్క ప్రతిష్టను మంటకలిపే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పటికైనా సరే విద్య అంటే ఇప్పుడు అది అమ్ముకునేది కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాంతో లావాదేవీలు జరిపేది కాదు, లేదంటే ఈ వ్యాపారులు అందరూ కలిసి ఆ, దాన్ని అమ్ముకోవటం, రియల్ ఎస్టేట్ మాటను చేసేది కాదు. విద్య అంటే
దాని క్రియేటివిటీ ఉండాలి, కష్టపడే వాళ్ళు ఉండాలి. దానికి ఒక టాలెంటెడ్ పూల్ని తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప దాన్ని కమర్షియలైజ్ చేయటం అంటే వీళ్ళందరి టాలెంట్ తోటి తర్వాత వచ్చిన ఫలాన్ని కమర్షియలైజ్ చేయటమే కానీ అసలు ఈ దొంగ డిగ్రీలు దొంగ చదువులతోటి చదువుని కమర్షియలైజ్ చేస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు గోల్గోటియా ప్రహసనంతో తెలుస్తుంది. దేశంలో ఇప్పుడు ఈ గోల్గోటియా ఒకటే కాదు, ఇట్లాంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లాంటి ఫేక్ యూనివర్సిటీస్ అన్నిటిని కూడా ఇప్పుడు గతంలో కోర్టు కూడా కోర్టు దృష్టికి కూడా సుప్రీంకోర్టు దృష్టికి కూడా ఇవి వచ్చినాయి కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ లేదంటే ఉమర్ అబ్దుల్లా వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించారు. అంటే వాళ్ళు ఆ, కేవలం ఏదో మోడీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు జల్లటం విమర్శలు రువ్వటమే కాకుండా అసలు ఏంటి ఆల్టర్నేటివ్ ఏంటి, ఎక్కడ లోపం ఉంది. ఇప్పుడు నిజానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. సమగ్రంగా దేశంలో ఇప్పుడు మనం నిజాయితీతో కూడిన విద్యను ఇవ్వకపోతే ఏ రకమైన దుష్ఫలితాలు జరుగుతాయి అనే దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.